నీకే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరిగా మరొక పాట పాడుకుని ప్రభుని ఆరాధిస్తూ దేవుని సన్నిధాన్ని ఆరాధిస్తూ మనము ముందుకు వెళ్దాము. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. ఈ పాట మనందరికీ తెలిసిన పాటే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహముగా ప్రభుని మహింపరుస్తూ ఆరాధిస్తూ పాడదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెక్. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. 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 ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో. కుతూహల మార్పాటమే నా యేసుని. చప్పట్లు కొడుతూ జీవముగా. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. ఓ ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధి. ఎస్ లార్డ్. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. ఆత్మలోని దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. ఆత్మలోని దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఓ కుతూహల మార్పాటమే. అందరూ పాడదాం. నా యేసుని సన్నిధిలో. మరొకసారి. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో.
శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదను. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. కుతూహల మర్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆమేన్. కుతూహల మర్పాటమే నా యేసుని సన్నిధిలో. బూరధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయ్యుండే. ఒక్క క్షణంలోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం. బూరధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయ్యుండే. ఒక్క క్షణంలోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం. కుతూహల మర్పాటమే నా యేసుని సన్నిధిలో. ఓ ఆమేన్. కుతూహల మర్పాటమే అయ్యా, నీ సన్నిధిలో నిత్యం ఆనందమేనయ్యా. ఓ ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. ఓహో ఆనందమాన అయ్యా నా యేసుని. మరొకసారి పాడదామా? ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మర్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మర్పాటమే నా యేసుని నా యేసుని సన్నిధిలో. ఆమేన్. నా యేసుని సన్నిధిలో. నా యేసుని సన్నిధిలో. నా యేసుని పడదాం. నా యేసుని సన్నిధిలో. నా యేసుని సన్నిధిలో. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. 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 ఆమేన్. హల్లెలూయా. అయ్యా నీకే మహిమయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. దేవునికి స్తోత్రం కలుగు. అలాగే రెండు కళ్ళు మూసుకొని మన హస్తములు పైకెత్తి దేవుని మహిమపరుస్తూ, దేవుని సన్నిధిలో ఆయన మహిమపరుస్తూ, ఆయన సన్నిధిలో ఆయన గణపరుస్తూ, ఆయన ప్రాంగణంలో ఆయన యొక్క మహిమను ఒక్కసారి మనము ధ్యానిస్తూ ఈ సమయంలో దేవుని మహిమపరుద్దాం. అయ్యా నీకు స్తుతి రాజా. నిత్యము స్తోత్రార్హుడా, నిత్యము స్తుతులపైన ఆయన నివాసము చేసినవాడు. నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. అయ్యా నీ సన్నిధిలో నిత్యానందము, నిత్య సుఖములు, నిత్య సంతోషములు కలవు ప్రభా. నీ సన్నిధిలో ప్రతి యుద్ధమునకు విజయం ఉన్నది అయ్యా. నీ సన్నిధిలో ప్రతి ప్రశ్నకు జవాబు ఉన్నది అయ్యా. నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రతి శోధన నుండి విడుదల ఉన్నది. నీ సన్నిధిలో ప్రతి శ్రమ నుండి ప్రభా విమోచన ఉన్నది తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి ప్రయాసము నుండి అయ్యా ఇదిగో తండ్రి విడుదల నీ సన్నిధిలో ఉన్నాయా. నీకు స్తోత్రాలు. నీకే స్తోత్రాలు ప్రభా.
నీకే స్తోత్రాలు తండ్రి, నీకే స్తోత్రాలు అయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం. యేసు రాజా నీకే స్తోత్రం, యేసు రాజా నీకే స్తోత్రం, యేసు రాజా నీకే స్తోత్రం, యేసు రాజా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ. స్వరమెత్తి పాడదామా? పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్ను మహిమపరుస్తున్నాం రాజా, నిన్ను ఘనపరుస్తున్నాం తండ్రి. నీకు ఆరాధనను అర్పించుకొని వచ్చినాం. ఎన్నిక లేని మమ్మలను, అర్హత లేని మమ్మలను అయ్యా మీ యొక్క కనికరముతో, మీ ఉచితమైన కృపతో అయ్యా మీరు తండ్రి ప్రభు మమ్మలను ప్రేమించి మీరు మాకు ఇచ్చిన మరొక దినము కొరకు స్తోత్రాలు. ముఖ్యంగా తండ్రి మరొక నెల కొరకు స్తోత్రాలు. మే నెలంతా ప్రభు ఇదిగో తండ్రి మీరు కాచి కాపాడారు. మే నెలలో కాచి కాపాడి అయ్యా మరొక నెల, జూన్ నెల మా జీవితంలో ప్రవేశపెట్టిన స్తోత్రాలు. గడిచిన నెలలో ఎన్నో విపత్తులు, ప్రమాదములు, అయ్యో తండ్రి వాతావరణపరమైన మార్పులు, ఎన్నో అపాయములు, రోగములు అయ్యా మమ్మల్ని నిత్యము చుట్టి ఉన్నప్పటికీ అయ్యా క్షేమమునిచ్చారు. అయ్యా మా నాసికారంధ్రములలో ఊపిరినిచ్చారు. నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇదిగో తండ్రి మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని గణపరుచుకొనిచున్నాం. అలాగే ప్రభు ఈ నెలంతట్లో నీ కృపను గురించి మేము ప్రార్థన చేస్తున్నాం, నీ సహాయం గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే మమ్మల్ని ముందుకు నడిపించమని అడగచ్చు. అన్ని విషయాలు మీకు మహిమ ఘనత ప్రభను ఆరోపించుకోవచ్చు తండ్రి. ఈ ఆరాధన మీకు భయంకరంగా జరిగించుకోండి. మీ యాజకత్వం చొప్పున జరిగించమని అడగచ్చు. యేసు క్రీస్తు నామములో వేడుకని అడిగి మిక్కిలి వినయంతో ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థనను మీకు అప్పగించుకొనొచ్చు నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.
75వ దావీదు కీర్తన నేటి వేదవాక్యంగా చదువుకుందాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగానున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై యుండకుడని అహంకారులకు నేను ఆజ్ఞయించుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞయించుచున్నాను. తూర్పు నుండి అయినను, పడమట నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది. అది సంభారముతో నిండియున్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరుగగొట్టెదను. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకిడిలో దీవించునుగాక. దయచేసి అందరూ కూర్చుందాం. అమ్మగారు వచ్చి దేవుని వాక్యాన్ని మనకు అంది. దేవుని నామానికి స్తోత్రములు. అలాగే మరి ఒక సమయంలో చేరిన మీ అందరికీ కూడా నా వందనాలు. మరి ఒక సమయంలో దేవుడు మనకి మరొక నెలలో ప్రవేశపెట్టి ఉన్నారు. మరి జూను మొదటి ఆదివారం ప్రభు యొక్క సన్నిధిలో మనం ఈ విధంగా ప్రభుని స్తుతించడానికి, ఎందుకంటే అనేకులు దేవుని ఆరాధన చేయలేకపోతున్నారు. అనేకులు ఎందుకంటే దేవుని వాక్యంలో సెలవిచ్చినట్లుగా వారు తమకు ఇష్టమైన మార్గాల్లో తిరుగుతున్నారని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అయితే మరి అనేకులు దేవుని యొక్క సన్నిధికి చేరలేకపోతున్నారు. మరి గవర్నమెంట్ వారు ప్రభు పునరుద్ధాన దినాన్ని, ఆయన తిరిగి లేచినట్టి రోజుని సెలవు దినంగా ప్రకటించినప్పటికీ కూడా మరి ప్రజలు తమ సొంత మార్గాల్లో సంచారాలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఆదివారం దేవుని స్తుతించలేక, ప్రతి ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో కనబడకుండా మరి తమకి ఇష్టమైన మార్గాల్లో వారు సంచరిస్తూ ఉన్నారు. కానీ ఈయన ఎలాంటి వారండి? ప్రభు మహా గొప్ప దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, తరతరములకు దేవుడై ఉన్నంటి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. ఈయన ఎలాంటి వారండి? తరతరములకు, ఒక 400 సంవత్సరాలు కాదండి. దేవుని బిడలారా, దేవుని నామానికి స్తోత్రములు. ఒక్కొక్క ప్రాకారానికి, ఒక్కొక్క కట్టడాలకి కొన్ని సంవత్సరాలు ఉంటాయి. 400 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అని ఒక్కొక్క కట్టడాలకి ఇన్ని సంవత్సరాలు ఉంటాయి. కానీ ఈయన ఎలాంటి దేవుడు అంటే తరతరములకు, యుగ యుగములకు ఆది అంతము లేనంటి దేవుడై ఉన్నాడు ప్రభు. దేవుని బిడలారా, ఇటువంటి ప్రభుని మనం ఆరాధన చేసుకుంటానికి మనం ఎంతో ధన్యులమై ఉన్నాం.
మరి ఇక్కడ దావీదు 75వ కీర్తనలు ఏమంటున్నాడు? ఆయన జీవితకాలం అంతా కూడా నేను ఆరాధన చేస్తానని ఒక నిర్ణయానికి వచ్చాడు ఆయన. జీవితకాలం అంతా కూడా, నా బ్రతుకు దినాలంతా కూడా నేను దేవుని ఆరాధిస్తాను. ఆయన బహుశా చిన్నపిల్లవాడిగా ఉండి యెషయికి 8 పిల్లలు, 8 కొడుకులు, అందులో ఆఖరి కొడుకు దావీదు. అందరూ చాలా చిన్నపిల్లవాడిని చాలా గారాభంగా చూస్తారు. అయితే దావీదుకి అటువంటి తల్లిదండ్రుల ఎడల ప్రేమ లేదండి. అయితే అది దేవుని చిత్తం కాదు ఆ ప్రేమ పొందుకుంటాం. అయితే చిన్నవాడైనప్పటికీ కూడా గొర్రెలను కాసుకుంటూ దేవుణ్ణి ఆరాధన చేసాడండి. గొర్రెలు కాసుకుంటూ నేను ఈ విధంగా ఉన్నానేంటి, నా జీవితం ఏంటి, నేను ఈ పశువుల దగ్గర ఉండటమేంటి, నాకు ఇటువంటి పరిస్థితి అని దావీదు ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆ గొర్రెలను కాచుకుంటూ దేవుని యొక్క సన్నిధిని అనుభవించినట్టు దావీదు. ఇక్కడ 75లో మనం మరి యొక్క యాదవాక్యంలో అంటున్నాడు, నేను నా జీవితాంతం కూడా ఆయన్ని స్తుతిస్తూ ఉంటానంటున్నాడు. యాకోబు దేవుణ్ణి స్తుతింతాను. యాకోబు దేవుడు అని ఆయనకి పేరండి. గత వారంలో మరి చెప్పుకున్నాం, యాకోబు దేవుడు ఎంత కనపడ్డాడో, యాకోబుకి దేవుడు ఏం చేశాడో, యాకోబు దేవుని పాదాలు ఎలా పట్టుకున్నాడో, యాకోబుకి దేవుడు జయం ఎలా ఇచ్చాడో గత వారం మనం వివరించుకున్నాం. అయితే యాకోబు దేవుణ్ణి నేను ఆరాధన చేస్తానంటున్నాడు. నా జీవితం అంతయు కూడా నేను దేవుని స్తుతింతానంటున్నాడు. ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నాడు. దావీదు అంటాడు ఒక చోట, మరి నేను దేవుని మందిరంలో నాటబడిన చెట్టు వలె ఉన్నానంటున్నాడు. మనం అలా ఉన్నామా లేదా? చెట్టు వలె నాటబడిన చెట్టుని పెళ్ళగించడం అంటే సామాన్యమైన సంగతి కాదండి. ఇది నేను నా జీవితం అంతా స్తుతిస్తూ ఉంటానంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఆయన గొర్రెల కాపరి మొదలుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు రాజ్యాలకి రాజుగా చేశాడు ప్రభు, చక్రవర్తిగా చేశాడు. కొన్ని గోత్రాలకి రాజ్యాలకి పరిపాలకుడిగా ఉండినప్పుడు దేవుని సన్నిధిలో నాట్యం ఆడేటండి. దేవుని సన్నిధిలో తను ఎలా ఉన్నాడో తెలియకుండా తన్మయమైపోయి మైమర్చిపోయి, నేను ఎలా ఉన్నాను, నేను ఏ పదవిలో ఉన్నాను, నేను ఎటువంటి పదవులు నాకు దేవుడిచ్చాడో అని అతడు ఆలోచన లేకుండా దేవుని సన్నిధిలో నాట్యం ఆడాడు. అతడు మత్తు పదార్థం ఇచ్చుకుని నాట్యం ఆడలేదండి. దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో తన భార్య నవ్వింది. ఏంటి, ఒక సామాన్యుడు, ఒక మాదిరికరమైన మనుష్యుడు ప్రవర్తిస్తున్నట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు అని భార్య అనినప్పుడు ఆమె గర్భం మూయబడినట్లుగా లేఖనం తెలియపరుస్తూ ఉంది. మీకాలు తన జీవితాంతం గొడ్రాలుగా ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో కనబడతా ఉందండి. దేవుని బిడ్డలారా, దేవుడు శపించే దేవుడు కాదు, మనమే శాపాన్ని తెచ్చుకుంటున్నాం. దావీదు అంతగా దేవుడు సన్నిధిలో స్తుతి యాగం చేసి ఉన్నాడు. దావీదు వలె మనం కూడా దేవుని ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని మందిరంలో నాటబడదాం. దేవుని ఆదివారం అనేటప్పటికీ మనకి ఏం గుర్తుకు రావాలి అంటే ప్రభు యొక్క సన్నిధి గుర్తుకు రావాలి. అందుకనే నిర్గమాకాండంలో అంటాడు, మీరు జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధ దినము గురించి అంటాడు. దేవుని బిడ్డలారా, మరి యొక్క సమయంలో ఈ యొక్క ప్రభు యొక్క భోజనం గనుక మనం ఒక మాటని, ఒక వచనాన్ని వివరించుకుని మరి ముగించుకుందాం. మనం ప్రభు ఇమానుయేలు ప్రార్థనా మందిరంలో ప్రతి నెల మొదటి ఆదివారం ప్రభు యొక్క భోజనం ఇక్కడ ఉంటుంది. మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 10 విలువ కట్టబడిన దాన్ని
అనగా ఇశ్రాయేలీయుల్లో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణ్యములు 30 వెండి నాణ్యములు తీసుకుని ప్రభువు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరివారి పొలమునకిచ్చిరి. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. మరి యోధా ఇస్కరియోతు, ఇదంతా మనకి తెలిసిన విషయం అండి. చూడండి 7వ వచనం చదువుకుందాం. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలం కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలము అనబడుచున్నది. దేవుని నామానికి స్తోత్రములు. యోధా ఇస్కరియోతు ప్రభుని ఎంతకు అమ్ముకున్నాడండి? 30 నాణ్యాలు, అంతేనా? 30 వెండి నాణ్యాలకి యోధా ఇస్కరియోతు అమ్మి ఉన్నాడండి. దేవుని బిడలారా, అది దేవుని చిత్తమై ఉన్నది. యోధా ఇస్కరియోతు ప్రవక్తలు, మరి యేసు ప్రభు పుట్టకముందే ప్రవక్తలు ఆయన పుట్టుక దినాన్ని గురించి, ఆయన రాకడ గురించి, ఆయన సిలువ గురించి, ఆయన సమాధిలో ఉండటం, ఆయన తిరిగి లేవటం, ఆయన తిరిగి రావటం అన్నీ కూడా మరి ప్రవక్తల ప్రవచనాలు ముందే సిద్ధపాటు చేసి ఉంచి ఉన్నారు. అయితే యేసు ప్రభు మరి మన కొరకై 30 వెండి నాణ్యాలకు అమ్మబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అలాగే మరి ప్రభు అయినట్టు యేసుక్రీస్తు వారు మన కొరకై ఏమయ్యారండి? సిలువలో ఆ డబ్బుతో ఆయన కొనుక్కుని ఆయన్ని సిలువ వేయటము జరిగింది. ఆయన మన కొరకై సిలువ వేయబడ్డాడండి. అతడు పొందిన దెబ్బల ద్వారాగా మనకి స్వస్థత, మనకి మన పాపము కొరకు, మన శాపం కొరకు, మన మరణం కొరకు ప్రభు అయినట్టు యేసుక్రీస్తు వారు మరి బలి అవటం, బలి అర్పణ. మరి చాలామంది ఏవో బలులు ఇస్తూ ఉంటారు. అది కాదు, కానీ ఆయన బలి అర్పణ ఎలాగంటే ఆయనే అప్పగించుకున్నాడు. ఎవరో తెలియకుండా ఆయన్ని తీసుకొచ్చి చాటుని బలిచ్చింది కాదు. ఇది తెలియకుండా బలిచ్చింది కాదండి, చాటుని తెలియకుండా రహస్యంగా ఏదో నీకు చెప్తాను రా అని తీసుకొచ్చి చంపటం కాదు. ఇది ఆయనే స్వయంగా బలి అర్పణకు సిద్ధపడ్డారు ప్రభు. నీ కొరకును నా కొరకును సిలువ రక్తాన్ని ఆయనకి తన్ను తాను అప్పగించుకుని మన కొరకై చనిపోయినట్లుగా లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అయితే మరి ఈ యొక్క సమయంలో మనం మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాము. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించాను. చూడండి, యేసు ప్రభు ఆయన 33.5 సంవత్సరాలు భూలోకంలో ఉండటం జరిగింది. 30 సంవత్సరాలు తనకు తల్లిగా అనబడినంటి మరియ ఇంట్లో ఉండి, ఆ గృహానికి బాధ్యతకరమైన వ్యక్తిగా ఉండి 3.5 సంవత్సరాలు పరలోకపు తండ్రి రాజ్యాన్ని స్థాపించినట్లుగా జీవగ్రంథం మనకి తెలియపరుస్తూ ఉంది. 3.5 సంవత్సరాలు
ఆయన మరి సమాజ మందిరంలో అవనివ్వండి, ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ తిరుగుతూ సువార్త ప్రకటించుచు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించుచు, దేవుని యొక్క పరలోక రాజ్యం ఎలా ఉంటుందో, పరలోక రాజ్యములో ఏ విధంగా ఉంటుందో, పరలోక రాజ్యానికి ఎలా వెళ్తామో, పరలోక రాజ్యానికి వెళ్ళేవారు ఎలా ఉండాలో ఆయన సువార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతి రోగమును స్వస్థపరచుచు గలిలయంతటా సంచరించును. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించును. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులు, దెయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని చూసారండి. ఇక్కడ అంటాడు వేదనల చేతను. ఇప్పుడు రోగాలు వస్తున్నాయండి, డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు. ఎంత ఖరీదైనా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకుని రోగాల్ని స్వస్థపరుచుకోవాలని డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారంటండి, వేదనతో ఉన్నారంట. చాలామంది పెద్దలు అంటారు మనోవిచారానికి మందు లేదంటారు. మనోవిచారంతోనూ వేదనతోనూ కుటుంబ సమస్యలు, వేదన, అవి ఎంత సంతోషం ఆ శరీరానికి ఇచ్చినా ఈ వేదన మనసులో పోదండి. ఎంత ఉల్లాసంగా ఏమేమి సంతోషాలకి ప్రయాసపడినప్పటికీ కూడా వేదన పోదండి. ప్రతి వారు దేంతో బాధపడుతున్నారంటండి, వేదనతో. ఏ ఒక్కరిని కదిపినా ఏదో ఒక వేదన చెప్తూ ఉంటారు. అందుకని దేవుడు మీకు నేను లోకమిచ్చు శాంతి కాదు, మీకు నేను శాంతిని ఇస్తున్నానంటున్నారు ప్రభు. నా శాంతినే మీకు ఇస్తున్నానంటున్నారు ప్రభు. మరి ఇక్కడ వేదనలతో, దేవుని బిడ్డలారా, వేదనలు ఏమీ లేవు నాకు, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఎవరినైనా మీరు సర్వే చేయండి. వెళ్ళి ఎవరిని కదిపినా నాకు ఏదో వేదన, నా కూతురు వలన వేదన, నా కొడుకు వలన వేదన, నా మనవడ వలన ఈ వేదన, నా భర్త వలన వేదన, నా భార్య వలన వేదన, నా ఇరుగు పొరుగు వారితో వేదన. ఇరుగు పొరుగు మంచిగా లేకపోతే ఆ గృహం అమ్మేసుకుంటారు. వేదన, ఏదో ఒక వేదన ప్రతి మనిషిని పట్టి పీడిస్తూ ఉంది. ఈ వేదన పోగొట్టేవారు ఎవరూ లేరండి. డాక్టర్లు లేరు, న్యాయాధిపతులు లేరు, అధికారులు లేరు, పోలీస్ స్టేషన్ లేదు, కోర్టులు లేవు, లాయర్లు చేయలేరు. ఈ వేదన తీయగలిగినట్టు వారు ఎవరు అంటే ప్రభు అయినట్టు యేసుక్రీస్తు వారు మాత్రమే. ఇక్కడ అంటున్నాడు చూడండి, రోగముల చేతను వేదనల చేతను పీడింపబడుతున్నారంటండి. పీడగొట్లాడుతుందంట ముఖం, వెలుగులేదా ముఖంలో, పీడ చీడ ఆ ముఖానికి కలిగి ఉన్నది. అయితే యేసు ప్రభు వారు ఈ రోజుని ఏ చిన్న ఒక్క బిడ్డను కదిపి అడిగితే యేసు ప్రభు గురించి ఆయనండి స్వస్థపరిచే దేవుడు, ఆయనండి ఆహారం ఇచ్చే దేవుడు అని ఖచ్చితంగా చిన్న పిల్లల సహితం ఆయన గురించి చెప్పగలరు. ఇది తెలియనట్టు వారు ఎవ్వరూ కూడా లేరు. యేసు ప్రభువా స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, రోగాలను బాగు చేస్తాడు, దెయ్యాలను వెళ్ళగొడతాడు, ఆహారం లేని వారికి ఆహారం ఇస్తారు అని ఇవి మాత్రమే వాళ్ళు గ్రహించారు. కానీ ఈయన లోకరక్షకుడు, రక్షణ ఇస్తాడు మనకి, ఆయన ప్రాణాన్ని మనకిచ్చాడు,
ఆయన మనకి పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, రక్షణ ఇస్తాడని ఏ ఒక్కరూ గ్రహించుకోలేకుండా వారి కన్నులు మూయబడ్డాయండి. యుగ సంబంధమైనటి దేవత వారి మనోనేత్రాలు మూసివేసిందని దేవుని గ్రంథం చెప్తా ఉంది. అయితే మరి ప్రతి వ్యాధిని చూడండి, ఈ వ్యాధులైతే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి బాగు చేసుకుంటున్నారు, కానీ శరీరంలో ఉన్న వ్యాధిని, ఆత్మకు పట్టిన రోగాన్ని బాగు చేసుకోలేకుండా ఎంతమందో సతమతమైపోతూ ఉన్నారు. అయితే యేసు ప్రభు వీటికన్నిటికీ కూడా పరిష్కారం అండి. దేవుని బిడ్డలారా, ఆయన దగ్గర సమస్తం ఆయనకి సాధ్యమై ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మరి యొక్క సమయంలో ప్రతి వ్యాధిని ఆయన స్వస్థపరచగలిగే దేవుడు. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యోదయ ప్రదేశముల నుండి, యోర్దాను అవతల నుండి బహు జన సమూహము ఆయనను వెంబడించెను. దేవుని బిడ్డలారా, ఆయన మనం వెంబడించినప్పుడు, ఆయన మనల్ని గుర్తించినప్పుడు, ఆయన్ని తెలుసుకున్నప్పుడు, ఆయన ఇచ్చే రక్షణ మనం తీసుకున్నప్పుడు, ఆయన రక్షించటానికి సిద్ధంగా ఉన్నంటి దేవుడు కనుక మరి ప్రభు యొక్క బల్లలో మనం పాలు పొందుతూ దేవుని స్తుతించుచు, దేవుని ఆరాధించుచు, దావీదు ఏ విధంగా దేవుని స్తుతించాడో, భార్య అలాగన్నప్పటికీ కూడా ఆయన సిగ్గుపడలేదండి. ఆయన రాజుగా ఉండి, మహారాజుగా ఉండి, మహాచక్రవర్తిగా ఉండి ప్రభుని సన్నిధిలో నాట్యం ఆడుతూ దేవుణ్ణి స్తుతించుచు ఈ రోజుని పరలోకమందు ఆయన దావీదు సంతోషంతో ఉన్నాడండి. చాలామంది అక్కడికి మనం వెళ్ళొచ్చామా, అది మనం చూడొచ్చామా, పరలోకానికి వెళ్తామో నరలోకానికి వెళ్తామో ఎక్కడికి వెళ్తామో వీళ్ళు ఏమన్నా తెలుసా వీళ్ళకి అని వ్యతిరేకమైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ప్రభు త్వరగా రాబోతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధులతో ఆయన కడబూర ఊది మరి మన మధ్యకి పరిశుద్ధులతో రాబోతా ఉన్నాడు. కనురెప్పపాటిని దేవుని బిడ్డలు మారతారండి. కనురెప్ప, మనం రెప్పలాగా వేసేటప్పటికి కన్ను రెప్ప ఎలా వేస్తామో అది మరి ఎంతో టైం ఉంటుందో ఆ కన్ను రెప్ప పడేటప్పటికి, అంత వేగంగా ప్రభు దగ్గరికి మనం వెళ్తాం. కనురెప్పపాటున మనం ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన పరిశుద్ధులతో వస్తాడు. మరి కడబూర ఊది ఆయన పరిశుద్ధులను తీసుకొస్తాడు. మనం ఇక్కడ ఉండి ఏం చేస్తామండి, కనురెప్పపాటుని ఆయన్ని ఎదుర్కొంటాం. మనం చూసి వీళ్ళు ఏమంటారు అంటే, వీళ్ళకి పరలోక రాజ్యం తెలుసా, మనం నరకానికే వెళ్తామో పరలోకానికే వెళ్తామో, వీళ్ళేమన్నా చూడొచ్చారా అని మనల్ని గురించి హేళన, ఎగతాళి అయినా ఏం పర్వాలేదు. మనం పరిశుద్ధంగా కడబూర శబ్దం వినగానే పరిశుద్ధులమై కనురెప్పపాటుని వెళ్తా ఉన్నప్పుడు ఇలా ఎక్కిరించిన వారందరూ కూడా అయ్యో అయ్యో అని రొమ్ము కొట్టుకుంటారంటండి. కానీ ఏ ఒక్కరూ రొమ్ము కొట్టుకోకుండా, ఏ ఒక్కరూ అయ్యో అని కొట్టుకోకుండా ప్రతి ఒక్కరూ ఆయన రక్షణలోనికి రావాలని కోరుకుంటా ఉన్నాడండి ప్రభు. ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో చేరాలని, ఆయన ఇచ్చే రక్షణ పొందుకోవాలని, ఆయన కార్చినంటే రక్తాన్ని, ఆయన చిందించినంటే రక్తధారలతో వారి శాపాన్ని పాపాన్ని కడుక్కోవాలని అందరి కొరకు ప్రభు సిలువ వేయబడ్డాడండి. ప్రతి ఒక్కరి కొరకును, భూమి మీద పుట్టబోయే వారి కొరకు, పుట్టిన వారి కొరకు, అందరి కొరకు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎలాంటి వారంటే కృతజ్ఞత లేని వారికి, విశ్వాసఘాతుకులకు ఆయన ఉపకారిగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృతజ్ఞత లేని వారికి, అవిశ్వాసఘాతుకులకు ఆయన ఎలా ఉన్నాడంటే అండి, ఉపకారిగా ఉన్నాడు. ఇప్పటికీ ఆయన చేతులు చాపుతా ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె రమ్ము,
అని పిలుస్తూ ఉన్నాడు. మన హృదయం అనే వాకిటి దగ్గర నిలిచి తట్టుతా ఉన్నాడు. కుమారుడా, కుమార్తె అని ఏడుస్తూ ఉన్నాడంటండి ఆయన. దినమంతయు లోబడనలని ప్రజల కొరకు ఏడుస్తూ ఉన్నాడు ఆయన. ఇటువంటి స్వరాన్ని ఆలకించి ఇంత గొప్ప దేవుణ్ణి అంగీకరించి ఆయన సిద్ధపరిచిన రాజ్యానికి ప్రభు ఏమంటున్నాడు యోహానులో, నేను మీ కొరకు నివాసం సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను, మీకు నివాసాలు సిద్ధపరుస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఆయన నివాసానికి మనం వెళ్దాం. లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నది, దేవుని చిత్తానికి మరి నిలబడినట్టు వాడు నిరంతరము నిలిచినని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది. మరి అటువంటి ధన్యత మనం అందరం పొందుకొని కృతజ్ఞత కలిగిన వారమై, అవిశ్వాస ఘాతుకులంగాను కాకుండా విశ్వాసం కలిగిన వారమై ప్రభు రాజ్యానికి చేరదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామమునకు స్తోత్రములు. చేరిన మీకందరికీ నా యొక్క వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు తన కృపను బట్టి మరలా ఇక జూన్ నెల బల్లారాధన రోజులో మరి ఒక పర్యాయము మనము ఆయన పాదసన్నిధానములో చేరి ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రభు మనకిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే లైవ్లో వీక్షిస్తున్నటువంటి మీకందరికీ నా యొక్క వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఇమానుయేల్ మెయిన్ సంఘ బిడ్డలకును బ్రాంచ్ సంఘ బిడ్డలకును మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను మరి దినము వెంబడి దినములు, నెలలు వెంబడి నెలలు, సంవత్సరాల వెంబడి సంవత్సరాలు ఆయన మనలను కాపాడుతూ ఆయన తన సన్నిధిలో ఆయన మనలను వాక్యపు ఆహారముతోనూ శరీర సంబంధమైన ఆహారంతోనూ ఆయన మనలను పోషిస్తూ సంరక్షణ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సమయంలో మరి ఇంతవరకు చక్కటి మాటలు మనము విన్నాము. మరి ఒక పర్యాయము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకోక ముందుగా ఒక చిన్న పాట పాడుకొని మనము ముందుకు వెళ్దాము. అందాలు ఎన్నెన్నో ఉన్నా, ఆనందమెంతో ఉన్నా, నీ సేవలోని దివ్యానుభూతి ఇంకెందు లేదు దేవా, ఇంకెందు లేదు దేవా, ఇంకెందు లేదు దేవా. అందాలు ఎన్నెన్నో ఉన్నా, ఆనందమెంతో ఉన్నా, ఈ సేవలోని దివ్యానుభూతి ఇంకెందు లేదు దేవా.
ప్రేమను గ్రహించలేని పాపిని నేను, నీ ప్రేమను నీ దీవెనను గ్రహించలేని పాపిని నేను, నీ కరుణలేని జీవితము ఏనాటికైనా వ్యర్థం, నీ కరుణలేని జీవితము ఏనాటికైనా వ్యర్థం. అందాలు ఎన్నెన్నో ఉన్నా, ఆనందమెంతో ఉన్నా, నీ సేవలోని దివ్యానుభూతి ఇంకెందు లేదు దేవా. లోకమే నటనాలయం, ఈ జీవితం పాపపు నిలయం. ఈ లోకమే నటనాలయం, ఈ జీవితం పాపపు నిలయం. నీ ప్రేమలేని జీవితము ఏనాటికైనా శూన్యం, నీ ప్రేమలేని జీవితము ఏనాటికైనా శూన్యం, ఏనాటికైనా శూన్యం, ఏనాటికైనా శూన్యం. అందాలు ఎన్నెన్నో ఉన్నా, ఆనందమెంతో ఉన్నా, నీ ప్రేమలోని దివ్యానుభూతి ఇంకెందు లేదు దేవా. నీ ప్రేమను నీ దీవెనను, నీ ప్రేమను నీ దీవెనను గుర్తించలేని పాపిని నేను, నీ ప్రేమలేని జీవితము ఏనాటికైనా శూన్యం, ఏనాటికైనా శూన్యం, ఏనాటికైనా శూన్యం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యములు గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనము నుండి చదువుకుందాము. అపోస్తలుల కార్యములు గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనము నుండి చదువుకుందాం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వీరు దాదాపు 3,000 మంది రక్షించబడ్డారు. పరిశుద్ధాత్ముడు సంఘము పైకి దిగివచ్చిన కాలమున
రమారమి 3,000 మంది బాప్తిస్మం పొంది రక్షించబడ్డారు, సంఘంలో చేర్చబడ్డారు. అది మొదలుకొని సంఘము దినదినము కూడా విస్తరిస్తూ ఉంది. అయితే వారు ఆత్మీయ జీవితంలో ఎలాగూ సాగుతున్నారు, ఎలాగ ఎదుగుతున్నారు అని మనం ఆలోచిస్తే అపోస్తలుడైన పేతురు వారితో చెప్తున్నాడు, వారితో చెప్పినటువంటి మాటల ప్రకారముగా వారు రక్షించబడి వారు ఎలా ఎదుగుతున్నారంట, వారు అపోస్తలుల బోధయందు. ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా మనము గుర్తుపెట్టుకోవాలి. రెండవది సహవాసమందు, మూడవది రొట్టె విరుచుట యందు, నాలుగవది ప్రార్థన చేయుట యందు. వారు ఎలా ఉన్నారంట? ఎడతెగకుండా వారు ఉన్నారంట. అంటే ఎడతెగకుండా ఉండటం అంటే ఏమీ కూడా ఆటంకం లేకుండా వారు ఒక తాడు కానీ ఒక చైను కానీ అది తెగిపోకుండా ఎలా ఉంటుందో ఆ విధమైన స్థితిని చూపిస్తూ ఉంది ఎడతెగక అనే మాట. ఎలా ఉన్నారు వారు? ఎందులో ఉన్నారు వారు? మొట్టమొదటిగా అపోస్తలుల బోధ యందు. ఏంటి అపోస్తలుల బోధ? ఎలాంటిది అపోస్తలుల బోధ? ఏ విధమైనది అపోస్తలుల బోధ? నేటి దినాలలో రకరకాలైనటువంటి బోధలు క్రైస్తవ సంఘములోనికి వచ్చాయి. పాశ్చాత్య దేశాలలో చూస్తే బోధకులు మరి ఇక్కడొక దాటు చిరిగిపోవటము, లేకపోతే మాసిక వేయటం, ఇక్కడొక దాటు, అలాగే ఇక్కడ, అలాగే ప్యాంటుకి, డ్రెస్సులకి రకరకాలైనటువంటిది. దానిని మనం తెలుగులో ఏమని చెప్పుకుంటాము అంటే మాసిక వేసిన బట్ట అంటాం. ఈ మాసిక వేసిన బట్టలు ఎవరు తొడుక్కుంటారు అని చెప్పని ఆలోచిస్తే, నేను చిన్నప్పుడు ఒక 4-5 ఏళ్ళు వయసు అప్పుడు ఎక్కడో ఒక ఆయన చెట్టుకి హ్యాండిల్కో లేకపోతే ఎక్కడో కానీ ఒక మాసిక వేసుకొని కుట్టుకున్న బట్ట ఆయన వేసుకొని వెళ్తున్నాడు. ఇదేంటి ఇలాంటి షర్ట్ వేసుకున్నాడు ఏంటి అని చెప్పాను అనుకుంటున్నాను నేను అప్పుడు. దాని గొడవ నీకెందుకు, ఆ బట్టల గొడవ అని చెప్పని అంటున్నారు ఎవరో. కానీ ఈ దినాలలో క్రైస్తవ సంఘములో సహితము లోక పరిస్థితులు, లోక వేషధారణలు ఇవన్నీ నేటి దినాన క్రైస్తవ సంఘములోనికి వచ్చేసాయి. క్రైస్తవ సంఘములోనికి అవి వచ్చాయా, లేకపోతే క్రైస్తవ సంఘమే దానిలోనికి వెళ్ళిందా? అది మనము చాలా ఆలోచించవలసిన విషయం. తర్వాత రెండవదిగా సహవాసము. బోధన ప్రక్కన పెడదాము. బైబిల్ చెప్తుంది తిమోతి పత్రికలో ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని కాలము వచ్చును అని అపోస్తలుడైన పౌలు 1వ శతాబ్దంలో రాసిపెట్టాడు. క్రీస్తు శకము 1వ శతాబ్దంలో ఆయన రాసిన పత్రికలో ఆయన చెప్పాడు.
అయితే ఇప్పుడు ఈ దినాలలో చూస్తే ఆ దురద చెవులు కలిగినటువంటి దినాలు వచ్చేసినాయి. కొంచెం ఖండించి వాక్యం చెప్తే అక్కడ ప్రజలు ఎవరు ఉండరు. అక్కడ విశ్వాసులు ఎవరు ఉండరు. ఈడేంట్రా బాబు మొదలుపెట్టాడు, ఎప్పుడు మరి ఈడ్చిపెడతాడు, బాబా ఇంకా వీడి మాటలు పడలేము అని చెప్పాను. అయితే సహవాసము, ఎవరితో సహవాసము చేస్తున్నాం? విశ్వాసితోటే స్నేహం చేయాలి, కానీ అవిశ్వాసితోటి స్నేహము చెయ్యకూడదు. అందుకని క్రీస్తుకు బెలియాలతో ఏమి పొత్తు అంటాడు, విశ్వాసికి అవిశ్వాసితో ఏమి పొత్తు అంటాడు, చీకటికి వెలుగుతో ఏమి సంబంధము అంటాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో అక్కడ శానా దెయ్యములు పట్టినటువంటి ఆ దురాత్మలు ప్రభువైన యేసుక్రీస్తుని అంటున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? చూసారా, దయ్యాలు కూడా చెప్తున్నాయి, నీతో మాకు పనేంటి అని. మొదటి దావీదు కీర్తనను చూస్తే అక్కడ ఏమంటున్నాడు ఆయన, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటను ఒకసారి చదువుదాము, బైబిల్ తీసి చదువుదాము. నిలువక, కూర్చుండక. ఇక్కడ 3 చోట్లు చెబుతున్నాడు. దుష్టులు, వారి నొసళ్ళపైన ఏమైనా రాయబడి ఉంటుందా దుష్టులు అని? అపహాస్యకులు, పాపులు. వారి యొక్క పద్ధతిని బట్టి, దేవుని వాక్యమునకు విరోధమైన పద్ధతులు వారిలో ఉంటే మనము గమనిస్తే, వారి నుండి మనము మెల్లమెల్లగా ఏమవ్వాలండి? వేరవ్వాలి. తర్వాత 3వదిగా రొట్టె విరుచుటయందు. రొట్టె విరుచుటయందు. 4వదిగా ప్రార్థన చేయుటయందు. కాబట్టి వీటిల్లో మనం ఎలా ఉండాలంట? ఎడతెగక మనం ఉండాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితంలో మనము ప్రభువునందు వేరుపారి మనము జీవించగలుగుతాం. ప్రభు యొక్క మాటల ప్రకారముగా మనము నడుచుకోగలుగుతాం. ఆ మొదటి దావీదు కీర్తనలో మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడో ఆఖరి వచనంలో, చూసారా, నీటి కాలువ వారను నాటబడిన చెట్టు ఎప్పుడు కూడా చక్కగా వికసిస్తూ ఉంటుంది. పూల చెట్టు అయితే పువ్వులు పరిమళిస్తూ ఉంటాయి, కాయల చెట్టు అయితే కాయలు సమృద్ధిగా కాస్తూ ఉంటుంది. అది ఏ చెట్టు అయినా చిగురిస్తూ అది ఉంటుంది. అలాగే ప్రభువు అయిన యేసు, ఆయనే నీటి కాలువ. ఆయన ప్రక్కన మనముంటే, ఆయన నీడను మనము ఎదుగుతాము. ఆయన పచ్చదనము మనకు ఎదుగుదలనిస్తుంది. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితమందు
ఇక్కడ ఈ 42 వచనములు 4 విధాలుగా చెప్పబడినటువంటిది మనలో ఉండినట్లయితే మనము ఆయన యందు ఫలిస్తూ ఉంటాం, ఆయన యందు మనము దీవించబడుతూ ఉంటాం. ఇర్మియా గ్రంథంలో ఒక చోట అంటాడు, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు అని చెప్తాడు. వర్షము లేని సంవత్సరం అంటే కష్టకాలం, ఇబ్బందుల కాలం, శ్రమకాలం. ఆ కాలంలో ఈ 4 విషయాలు కలిగినటువంటి విశ్వాసి ఎలా ఉండగలుగుతాడు అంటే, చింతను నొందడంట, ధన్యుడు ఉండును. వెట్ట కలిగినను దానికి భయపడదు. శ్రమ, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము ప్రభు అయిన యేసు క్రీస్తుతో మనము ఉంటే ఆయన యందు మనము ఫలిస్తాం, ఆయన యందు మనము పచ్చగా చిగురించే కొమ్మలాగా మనము ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. అలా ఉందాము. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో జ్యోతికి పాట పాడుచుండగా కానుకలు స్వీకరించబడతవి. నా దేవుడే నా ఆశ్రయదుర్గము, ఆపదలో నమ్మతగిన సహాయము. నా దేవుడే నా ఆశ్రయదుర్గము, ఆపదలో నమ్మతగిన సహాయము. భయమే లేదు, దిగులే లేదు, లోకమేమైనా యేసయ్యుండగా. భయమే లేదు, దిగులే లేదు, లోకమేమైనా యేసయ్యుండగా. నా దేవుడే నా ఆశ్రయదుర్గము, ఆపదలో నమ్మతగిన సహాయము. నా దేవుడే నా ఆశ్రయదుర్గము, ఆపదలో నమ్మతగిన సహాయము. యుద్ధములు జరిగినను, రాజ్యములు కదలినను. యుద్ధములు జరిగినను, రాజ్యములు కదలినను. జలములు ఘోషించినను, నాశనములు కలిగినను. జలములు ఘోషించినను, నాశనములు కలిగినను.
చలనము లేని లేదు. నా పట్టణములో ప్రభు ఉండగా దానికి చలనము లేని లేదు. అరుణోదయమున నా ప్రభువే నిజ సహాయకుడు. అరుణోదయమున నా ప్రభువే నిజ సహాయకుడు. భయమే లేదు, దిగులే లేదు, లోకమేమైనా యేసయ్యుండగా. భయమే లేదు, దిగులే లేదు, లోకమేమైనా యేసయ్యుండగా. నా దేవుడే నా ఆశ్రయదుర్గము, ఆపదలో నమ్మతగిన సహాయము. నా దేవుడే నా ఆశ్రయదుర్గము, ఆపదలో నమ్మతగిన సహాయము. భయమే లేదు, దిగులే లేదు, లోకమేమైనా యేసయ్యుండగా. భయమే లేదు, దిగులే లేదు, లోకమేమైనా యేసయ్యుండగా. లోకమేమైనా యేసయ్యుండగా. లోకమేమైనా యేసయ్యుండగా. హల్లెలూయా. నాయన ఈ జూన్ నెలలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి నాయన ఈ యొక్క నెల మొదటి వారంలో నాయన నీ సన్నిధానంలో మమ్మల్ని ప్రవేశపెట్టి నీ బల్లలో పాలు పంపులు పొందే కృపను నాయన ఇదిగో సహాయం మా ఎడల మీరు అనుగ్రహించినందుకై లెక్కించలేనని కృతజ్ఞత వందనములు మీకు సమర్పించున్నాం తండ్రి. ఈ సమయంలో నాయన నీ సన్నిధిలో చేర్చిన మా అందరిని బట్టి నీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభు అయిన యేసు మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాం. నా ప్రభు ఇదిగో మీ శరీరంలో మాకు పాలిచ్చినందుకు, మీ పరిశుద్ధ రక్తములో మాకు భాగం ఇచ్చినందుకు, మీ పరిశుద్ధ ఆత్మలో నాయన ఇదిగో మాకు స్వాస్థ్యం ఇచ్చినందుకై లెక్కించలేనని కృతజ్ఞతా వందనములు మీకు చెల్లిస్తూ కృతజ్ఞతతో నాయనా హృదయ ఆనందముతో మీ అందరి సంతోషముతో నీ బల్లను సమీపిస్తున్నాం ప్రభువా. మీకు మహిమను చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయనా. ఇదిగో పాపులమైన మమ్మల్ని నీ రక్తముతో పరిశుద్ధపరిచి అల్పులమైన మాయడల అత్యధికమైన నీ కృపను అనుగ్రహించి నాయనా ఇదిగో నీ బల్లలో సమీపించడానికి నాయన ఇదిగో నీ యొక్క రొట్టెను నాయనా నీ యొక్క శరీరమును నాయన ఇదిగో రొట్టెగా మీ పరిశుద్ధ ఇదిగో రక్తమును ద్రాక్షారసంగా మేము తీసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించి నీ భాగ్యము కొరకు వందనాలు చెల్లిస్తూ అయ్యా ఇదిగో నీ రాజ్యంలో నీతో పాటు నీ బలలో పాలు పంపులు పొందుకునేంత వరకు నీ కృపా సహాయం అందరికీ అనుగ్రహించి దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న మా ప్రభు అని ఘనమైన నామమునకు స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నీ సమయంలో నీ బాల దగ్గరికి మేము సమీపించి ఉంటుండగా నీ కృపను దాయిచ్చేయండి. నువ్వు శరీరధారిగా ఉన్నప్పుడు ఆఖరి పస్కాను భుజిస్తూ ఒక రొట్టెను తీసుకుని దానిని ఆశీర్వదించి విరిచి నీ శిష్యులకిచ్చి ఇది నా శరీరము, మీరు దీనిని తీసుకుని తినండి అని చెప్పావు. తదుపరి ద్రాక్షారస పాత్ర తీసుకొని దానిని ఆశీర్వదించి నేను మీ కొరకు సిలువలో చిందిస్తున్న కృత నిబంధన రక్తమునకు గుర్తుగా దీనిని ఇస్తున్నాను, దీనిలోనిది తీసుకుని త్రాగండి అని చెప్పావు ప్రభువా. యేసయ్యా నీ కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మహోన్నతుడా ఘనుడు అయిన దేవానికి వందనాలు.
నాయన ఇదిగో ప్రభువా నీవు దీవించినట్లుగా, నాయన ఇదిగో ప్రభువా నీ యొక్క ఆఖరి పస్కాను భుజిస్తూ నువ్వు దీవించిన విధముగా, రొట్టెను దీవించిన విధముగా, ఈ రొట్టెను ద్రాక్షారసమును దీవించిన విధముగా మేము సిద్ధపరిచిన ఈ ద్రాక్షారసమును మీరు దీవించి ఆశీర్వదించండి. నీ కృపా కనికరాలు ఉంచండి. తండ్రికయు కుమారునికయు పరిశుద్ధాత్మేకయు నామములో ఈ రొట్టెను నీ శరీరముగాను, ఈ ద్రాక్షారసమును నీ యొక్క కృత నిబంధన రక్తముగాను ఆశీర్వదించుచున్నాను. నీ కృపా కనికరాలు ఉంచండి, మహిమను పొందండి. మేము తిని త్రాగుచుండగా నీ కృప దయచేయండి. నీ గాయపడిన స్థాని ఉన్నతమైన స్థానను చాపండి, మహిమను పొందండి. యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క శరీరము మీ ఎదుకు వస్తూ ఉండగా, అలాగే ప్రభు యొక్క రక్తము మీ ఎదుకు వస్తూ ఉండగా ప్రార్థనాపూర్వకముగా ఉండి తీసుకోవడానికి సిద్ధపడండి. ఆమేన్. సిలువలో యేసయ్య నీ రక్తమే, కల్వరి సిలువలో యేసయ్య నీ రక్తమే క్షమించెను పాపము కడిగి, యేసయ్య నీ రక్తమే స్వశుద్ధులుగా మమ్ము చేసెను, యేసయ్య నీ రక్తమే, నీ రక్తమే యేసు నీ రక్తమే, నీ రక్తమే యేసు నీ రక్తమే కలుషమిను మాపే. చెల్లిస్తున్నాము. నీ శరీరమును మా కొరకు ఆహారముగా ఇచ్చిన మా ప్రభువా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. స్తుతి 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 స్తుతి. ఆమేన్. తీసుకోనండి. కలక్షమును పాపెను యేసయ్య నీ రక్తమే, వరము పాపెను యేసయ్య నీ రక్తమే, చేర్చెను యేసయ్య నీ రక్తమే, సియోనుకు మమ్ము చేర్చెను యేసయ్య నీ రక్తమే, నీ రక్తమే రక్తమే నీ రక్తమే యేసు నీ రక్తమే విడుదలను దయచేసెను, యేసయ్య నీ రక్తమే విజయమును చేకూర్చెను, యేసయ్య నీ రక్తమే శిక్షంతటిని తొలగించెను, యేసయ్య నీ రక్తమే శిక్షంతటిని తొలగించెను, యేసయ్య నీ రక్తమే, నీ రక్తమే యేసు నీ రక్తమే, నీ రక్తమే యేసు నీ రక్తమే వేదనను పాపెను, యేసయ్య నీ రక్తమే
కూర్చోండి. పరిశుద్ధుడైన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న మా ప్రభు అని ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవ, మా పితరుల దేవా, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ప్రభు ఐదుగో నాయనంత వరకు వెతబడిన వర్తమానములను ముద్రించము, ఫలింపచేయము. తొలకరి కడవరి వర్షమును కురిపించి నాయన ప్రతి హృదయంలో నీ వాక్యము ఫలించినట్లుగా, నీ వాక్యానుసారమైన జీవితములు దాయిచ్చినట్లుగా మీరు సహాయం చేయండి. అలాగనే మా తండ్రి సమయంలో నాయన నీ బిడ్డలు వారి గుప్పెళ్ళు విప్పి మీ సన్నిధిలో సిద్ధపరిచిన కానుకలను మీరు దీవించి ఆశీర్వదించండి. వేలాది రెట్లు దీవెనలను, మెండైన కృపలను వారికి దాయిచ్చేయండి. నీ ఉన్నతమైన స్థానను చాపండి, గాయపడిన స్థానను చాపండి, మహిమను పొందండి. సర్వశక్తి కలిగిన దేవ, సజీవుడా, నీ నామమునికి స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. యేసయ్యా నీకు వందనాలు నాయన. ఇక్కడ జరుగుతున్న పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ ఉన్నతమైన స్థానను చాపి దీవెనకరంగా జరిగించండి, మహిమను పొందండి. మరియు నాయన 3, 4, 5 తారీఖుల్లో జరగవలసిన సంఘం నాయన లిగితిపూడి సంఘములో సభలో నాయన ఆశీర్వాదకరంగా జరిగించండి, దీవెనకరంగా జరిగించండి. ప్రభువా నీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాము. ఉన్నతుడా నీ నామమునికి స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. సహాయం చేయండి, మహిమను పొందండి. అలాగనే ప్రభువా నాయన లిగితిపూడి సంఘములో నాయన మరిదిగో నిద్రించినటువంటి ఆ తల్లిగారు నాయన, వారు విడిచినటువంటి బిడ్డల కుటుంబాలు ఓదార్పు కొరకై ప్రార్థిస్తున్నాము, ఆదరణ కొరకై ప్రార్థిస్తున్నాము. నాయన ఆ కుటుంబం యొక్క నాయన బిడ్డలు ధైర్యపరచండి, మహిమను పొందండి. నాయన నీ స్థానను చాపి ప్రభువా నీ దాసురాల్ని నాయన నీ రాజ్యానికి ఆహ్వానించావు. ప్రభువా నీకే స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నీకే వందనాలు నాయన. స్తోత్రార్హుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. అలాగే నాయన అక్కడ సంఘాన్ని నాయన మీరు బలపరచండి, సంఘ బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి నాయన. సంఘంలో లోటు తీసివేసి నాయన ఆదరణ దయచేయండి ప్రభువా, ఉదార్పును దయచేయండి. అలాగే మా తండ్రి ఇదిగో నీ నామంలో నాయన వాతావరణం అనుకూలపరచండి నాయన. ఇదిగో ప్రభువా నీ కృప దయచేయండి. నీ గాయపడిన స్థానను చాపి నాయన వాతావరణాన్ని మీ స్వాధీనమందు ఉంచి ఆ యొక్క సభలో ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా జరిగించండి నాయనదిగో. నిలబడుచున్న నీ బిడ్డలు, పిలువబడిన నీ బిడ్డలు నాయనదిగో ప్రభా నీ కృపగల స్తమును చాపి నాయనను మరుగుపరుచుకొని నాయన నీ స్థానను చాపి ప్రభువా నీ బిడ్డల ముఖాంతరముల్లో నుండి మీరే మాట్లాడండి. ఘనత ప్రభావములను మీకు ఆరోపించుకుంటూ నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన. సభలో దీవెనకరముగా జరిగించండి నాయన. ఇదిగో కొన్ని ఆత్మలు నాయన సభల ద్వారా కదిలించబడినట్లుగాను, రక్షింపబడినట్లుగాను మీరు సహాయం చేయండి, మహిమను పొందండి. ఘనత ప్రభావములను మీకు ఆరోపించుకుంటున్నాము. అలాగే సమయంలో తలలోంచిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఇక్కడ జరుగుతున్న పరిచర్యను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ఘనత ప్రభావములను మీకు ఆరోపించుకుంటూ అన్ని విషయాలు నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నీ రాకడ దినాలలో మేముంటుండగా ప్రభువా నీ కృపా కనికరాలుంచండి. నీ గాయపడిన స్థానను చాపి మహిమను పొందండి. యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమునికి జయం, ప్రభు యేసు నామమునికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆదరణ, తోడు, కాపుదల, భద్రత ఇప్పుడు ఎప్పుడెల్లప్పుడు క్రీస్తును ప్రేమించు వారికిని, ఇక్కడ కూడిన మనకును, సంఘమంతటికిని, సర్వలోకములో ఉన్న పరిశుద్ధులకును, ప్రభు రాక పర్యంతము అలాగే జరగవలసిన సభలకును సదా తోడైండును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.